వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారు అంటే అవుననే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పర్టికులర్లీ అటు నిజంగానే రేవంత్ రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. తన ఆగ్రహాన్ని కానీ తన కోపాన్ని కానీ ఆయన దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఎట్ ద సేమ్ టైం అటు సీఎంగా జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తాను పొరుగు రాష్ట్ర సీఎంతో అంటూనే రెండు రాష్ట్రాల ఇష్యూలకు సంబంధించి మరోవైపు తాను సీఎం అయిన తర్వాత ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తనకు విషెస్ చెప్పే ప్రయత్నం చేయలేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో. సో అంతకుముందు మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా టీడీపీ అభిమానులంతా చర్చించుకునేది చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు రేవంత్ రెడ్డికి జగన్కి డే 1 నుంచి కూడా ఆ స్థాయిలో నెగోషియేషన్ ఉంది అనేది వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద అంత సానుకూలంగా రేవంత్ రెడ్డి ఉండరు అనేది ఒక వాదన. కానీ ఈ రోజు చూసినట్లయితే యాక్చువల్గా రేవంత్ రెడ్డి సానుకూలంగానే ఉన్నారు. అటు షర్మిల లాంటి వాళ్ళతో కూడా ఆయన కూర్చొని మాట్లాడటం జరిగింది. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత సానుకూలంగా లేరని అనుకోవాలి. ఇక పర్టికులర్లీ ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్ని కలవడం మీద కూడా రేవంత్ రెడ్డి నిజంగానే ఒక కినుకుతో ఉన్నారనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గ కూర్పు చేసుకొని పాలనకు సిద్ధమైన పరిస్థితుల్లో డే 2నే కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసిన తర్వాత డే 2నే ఆయన ఫామ్ హౌస్లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. ఆయన తుంటి ఎముక విరిగింది. యశోద హాస్పిటల్లో సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలోనే సీఎం స్థానంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా అక్కడ అబ్జర్వర్గా పంపించడం జరిగింది. స్వయంగా మరుసటి రోజు తానే వెళ్ళి కేసీఆర్ని పరామర్శించారు. అయితే ఇది ఒక సీఎంగా తను ప్రతిపక్ష నేతను పరామర్శించడం తన బాధ్యత అనేది రేవంత్ రెడ్డి వర్గం వాదన అయితే, సో తను ఒకప్పుడు జైల్లో పెట్టి తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా హ్యూమిలేట్ చేసిన కేసీఆర్ను అదే స్థాయిలో హ్యూమిలేట్ చేయడానికే రేవంత్ రెడ్డి ఆయన పరామర్శకు వెళ్లారనేది కూడా ఇంకొక ప్రచారం, రాజకీయ వ్యూహంలో భాగమనే చర్చ. ఇక చంద్రబాబు నాయుడు కూడా మరుసటి రోజే వెళ్ళి కేసీఆర్ని పరామర్శించారు. సినీ ఇండస్ట్రీ నుంచి నాగార్జున మొదలుకొని చిరంజీవి వరకు అందరూ పరామర్శించారు. అయితే అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి స్వయాన అన్నయ్య అని చెప్పబడుకునే కేసీఆర్ దగ్గరకు మాత్రం ఇంతమంది ప్రత్యర్థులు వచ్చినట్టు రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ. బట్ జగన్మోహన్ రెడ్డి రాకపోవడం మాత్రం అనేక రకాల అనుమానాలకు కూడా తావిచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లి తరహాలోనే కేసీఆర్ను కూడా 2019 ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడానికి కేసీఆర్ చాలా ఉపయోగపడ్డారు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో. అలాంటి కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి నిజంగానే పక్కన పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. అటు సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్గా ట్రోల్స్ కూడా గురయ్యారు జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ విషయంలో. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేలా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత కేసీఆర్ పడిన 25 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని పరామర్శించడం జరిగింది. చాలా సుదీర్ఘంగా కేసీఆర్తోని ఆయన నందినగర్ కేసీఆర్ ఇంట్లోని సుదీర్ఘంగా కూడా భేటీ అయి ఉన్నారు. సో తన రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి కొన్ని సజెషన్స్ కూడా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇదే సమయంలో కేసీఆర్ దగ్గరికి వచ్చి స్వయంగా పరామర్శించే టైం ఉన్న జగన్మోహన్ రెడ్డికి కనీసం తనను సీఎం అయినందుకు అభినందన కూడా చెప్పలేదన్న ఒక ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డిలో ఉంది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడున్నా బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎక్కడికక్కడ వాళ్ళని గ్రీట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ సందేశాలు వెళ్తూ ఉంటాయి. అలాంటిది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పక్కనే రాష్ట్రం, అది ఇరుగు పొరుగు రాష్ట్రమే, మొన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రమే ఉమ్మడిగా. సో అలాంటి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా విషెస్ కూడా చెప్పకపోవడం అనేది నిజంగానే చర్చనీయాంశం అవుతుంది. అది కూడా రేవంత్ నోటి నుంచే ఆ మాట రావడం అనేది నిజంగా ఈ రోజున ఒక హాట్ టాపిక్ అయితే అవుతుంది. సో ఈరోజు చూసినట్లయితే కేవలం చంద్రబాబుకి సన్నిహితుడు అనే పేరుతోనే గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఒక నేతగానే రేవంత్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. కానీ ఈ రోజున టీడీపీతో తనకి ఏ సంబంధం లేకుండానే సోలోగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఈ రోజున ఆయన సీఎం కావడం జరిగింది. సో అందుకే రేవంత్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారనే చర్చ ఉంది. అందుకే ఒకవైపు చూసినా ఏపీకి సంబంధించిన వివాదాలు అయితే ఉన్నాయో వీటి విషయాల్లో కూడా చాలా స్టబ్బోర్న్గా ఆయన వ్యవహరిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. పైకి మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తాం అంటూనే అవసరమైన చోట చాలా స్టబ్బోర్న్గా జగన్మోహన్ రెడ్డితో ఆయన వ్యవహరించబోతున్నారని చర్చ ఉంది. ఇక షర్మిలాని కాంగ్రెస్లో యాక్టివ్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజున షర్మిలాకి జగన్ శత్రువు కాబట్టి అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో వైరం కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ కూడా శత్రువుకి శత్రువు మిత్రుడే అన్నట్టు కేసీఆర్ అటు చంద్రబాబు నాయుడికి శత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థే కాబట్టి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా ఉంది. లెట్స్ సీ ఓవరాల్గా ఈ రాజకీయ పరిమాణాలు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న ఈ సమీకరణాలు రేపటి ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.